మనందరం కూడా ఈస్టర్ ఈ ఈ పండుగను ఏమంటామంటే ఈస్టర్ అంటాం. యాక్చువల్గా క్రైస్తవులకి పండుగలేమీ లేవు, కానీ మనం ఈస్టర్ అనేది మనకు అలవాటు అయిపోయింది. బైబిల్ ఎక్కడ కూడా ఈస్టర్ అనేటువంటి మాట మనం చూడము. అయితే కొంత జ్ఞానాన్ని మీరు బైబిల్ పరిజ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. అందువరకు ఈ విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా. ఈస్టర్ అనేటువంటి పదము ఇది జర్మన్ భాషా పదం. ఇది జర్మన్ దేశస్థులు వారు యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు వారి పండుగ ఒకటి ఈస్టర్ అనేటువంటి ఒక వసంత ఋతువు దేవత. ఇది వాళ్ళ వసంత ఋతువు ఆరంభించబడినప్పుడు వాళ్ళకు దేవతను ఆరాధించేవాళ్ళు. ఆ దేవతని ఆరాధించినప్పుడు వాళ్ళకి అన్నీ కూడా క్రొత్తదనంగా ఉంటావి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ దేవతను కొలిచేవాళ్ళు. కనుక ఈస్టర్ అనే దేవతని కొలిచేవాడు. ఆ ఈస్టర్ అనే దేవతని కొలిచేటువంటి సందర్భంగా ఆ దేవత పండగ రోజున యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం కూడా జరిగిందనమాట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే రాను జర్మన్లు నమ్ముకున్నప్పుడు ఆ రోజున ఈరోజు మ్యాచ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఇక ఈస్టర్ అనుకుంటూ దాన్ని ప్రచారం చేశారు. యూరప్ అంతా కూడా, అమెరికా అంతా కూడా నేటికి చాలామంది అది ఆ జబ్బు మనకు కూడా సోకింది, మనం కూడా ఈస్టర్ అంటాం. ఈస్టర్ అనకూడదని అంటే ఎవరికి ఇది అదేంటి భాష గారు ఈస్టర్ అనొద్దు అంటారు, తప్పు చెప్తారు. మీరు తప్పు, నన్ను తప్పు అనొద్దు. నేను చెప్పినట్టు మీరు వినండి, అంతే. అర్థమైందండి? మీరు తప్పు. అందుకని మనం ఈస్టర్ అనొద్దు. అంటే ఒకవేళ పొరపాటున ఈస్టర్ అంటే అన్నారేమో, ఒకవేళ మామూలుగా వచ్చినా అది పెద్ద నేరము గౌరవం కాదు. ప్రభుకు మన మనసు తెలుసు కాబట్టి ఈ జ్ఞానం కలిగి ఉండి మనం జీవించాలని చెప్తున్నాను. అయితే ఈస్టర్ అనేటువంటి ఈ పదం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దసరా రోజున క్రిస్మస్ పడింది అనుకోండి, ఉదాహరణ. లేదా క్రిస్మస్ రోజునే దసరా పడింది అనుకోండి. దసరా అందామా? అదేంటి జారిపోతుంది. క్రిస్మస్ రోజున దసరా పడింది అనుకో, లేదా దసరా రోజున క్రిస్మస్కి మ్యాచ్ అయింది అనుకోండి, దసరా పండుగ చేసుకుందాని అంటామా? అట్లా అయిపోయింది అనమాట. అందుకని ఈస్టర్ అనే పదము బైబిల్కి సంబంధించింది కాదు, ఇది ఒక అన్య దేవతకు సంబంధించిన పేరు. అయితే మనము సేఫ్ సైడ్ ఎక్కడ ఉంటామంటే మనకు బైబిల్ చెప్పిన దాన్ని మనం చేయాలి. మనకున్నటువంటి జబ్బు ఏంటంటే బైబిల్ చెప్పిన వాటిని మనం చెయ్యము, బైబిల్ చెప్పని వాటిని బోల్డ్ని చేస్తాము. కొన్ని వందల విషయాలు చూపించగలను, బైబిల్ చెప్పేది మనం చేయట్లేదు, బైబిల్ చెప్పని వాటిని మనం చేస్తాం. ఏదైతే బైబిల్ చేయొద్దంటుందో అది చేస్తున్నాం మనం. క్రిస్మస్ పండుగని చేసుకోండి అని బైబిల్ చెప్పలేదు, కానీ చేస్తాం మనం. గుడ్ ఫ్రైడే పండుగ చేసుకోండి 12 నుంచి 3 గంటల వరకు చేయండి అని మనకు బైబిల్ లేదు. అంటే ధ్యానించడం తప్పు కాదు, సెలబ్రేషన్ ఈజ్ నాట్ రాంగ్. మళ్ళీ అంటే ఒక సెలబ్రేషన్, ఒక ఉత్సాహంగా మనం అందరం ప్రభు పుట్టిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం అనుకోవడం తప్పు కాదు. కానీ ఆచారబద్ధంగా మనం వీటిని చేయడం అనేది అది చాలా తప్పు. అందుకని బైబిల్లో లేని చాలా వాటిని మనం క్రైస్తవులుగా మన సంఘములోనికి తెచ్చేసుకున్నాం. ఆ క్రైస్తవులుగా వీటి ప్రకారం మనం జీవించేస్తున్నాం. అందుకని అసలైంది పోయింది. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను కదా, అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయింది మనకి. అసలు తక్కువ, వడ్డీ ఎక్కువైపోయింది. అంటే అనవసరమైనటువంటి వాటిని ఎక్కువగా మనం తెచ్చుకున్నాం, అసలైనటువంటి దాన్ని మనం మర్చిపోయాం. అందువలన మరి పునరుత్థానము అంటే ఏంటి అనే విషయాన్ని నేను మీకు మరికొంచెం వివరిస్తాను. జాగ్రత్త వినండి నా మాటలు. నేను మీకు ఒక 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. పునరుత్థానమును గురించినటువంటి 3 సత్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అవడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలేంటి? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి లాభాలు కలిగాయి, లేకపోతే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. వీటిని మనం ఆశీర్వాదాలు అనుకోవట్లేదు. మనం ఎంతసేపు కూడా మన థింకింగ్ అంతా కూడా ఆశీర్వాదం అంటే ఇల్లు కొనుక్కున్నామా, పెళ్లి చేసుకున్నామా, పెద్ద ఉద్యోగం వచ్చిందా, చదువుకున్నామా, డిగ్రీలు సంపాదించుకున్నామా, మంచి బట్టలు వేసుకుంటున్నామా, ఇదే గోలమన్నంత. ఈ మైండ్ సెట్ అంతా కూడా మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ అంతా మార్చుకోవాలి. ఈవెన్ పాస్టర్లు అయితేనేమో పెద్ద చర్చి కట్టానా, ఎంతమంది వచ్చారు, ఏసీ చర్చా మంది, లేదా పెద్ద లైటింగ్ ఉందా, ఫ్యాన్స్ ఉన్నాయా, ఏముంది, ఇదే గొడవ అన్నమాట. ఎందుకనంటే మనకు పునరుత్థానం అర్థం కాలేదు, మనకు బైబిల్ అర్థం కాలేదు. బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే మనకు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి మన జీవితంలో 3 మార్పులు కలిగించింది, లేక 3 ఆశీర్వాదాలను ఇచ్చింది.
లేక నేను ఇంకేమంటానంటే ఇవి 3 అద్భుతమైనటువంటి గొప్ప లాభాలను చేకూర్చింది. ఈ లాభాలు అర్థం చేసుకొని ఈ ఆశీర్వాదాలని మనం ధ్యానించుకొని ఈ ఆశీర్వాదాలని మనం వెంటాడి వాటిని సంపాదించుకొని ఆశీర్వాదాలకు అనుగుణంగా జీవిస్తే నీ బ్రతుకంత ఆశీర్వాదం ఈ లోకం మట్టుకే కాదు, యుగయుగాలు నువ్వు ఆశీర్వాదకరంగా జీవిస్తావు. ఈ నేటి బోధకులు, బయట బోధకులు చాలామంది 99% మంది చెప్పే బోధలు మీరు నమ్మకండి, అసలు వాళ్ళ మాటలు వినకుండా ఉండడం మీకు మేలు అంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేశారు, ఇంకా మోసం చేస్తున్నారు చాలామంది. లేదండి అయ్యగారు ఇంకా బాగా చెప్తారండి. ఏం బాగా చెప్తారు? అర్థమైందండి? ఈ చాలా జనం అండి ఇసుకేస్తారని జనం వస్తున్నారండి, చాలా బాగా జరుగుతాయండి ప్రార్థన. అవన్నీ కూడా భౌతికమైనవి. ప్రియులారా, మన జీవితంలో పునరుత్థానపు శక్తి కలిగించిన 3 ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం మీకు డైరెక్ట్గా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొట్టమొదటిగా ఏంటంటే, మొదటి ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం మన స్థానాన్ని మార్చింది. మొదటి ఆశీర్వాదము యేసయ్య యొక్క పునరుత్థానపు శక్తి మన స్థానాన్ని మార్చింది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగాం. గబగబా మనం చదువుకుందాం, దయచేసి త్వరగా మీరు చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 7వ వచనాన్ని మనం చదువు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చాలు. ఏం జరిగింది చెప్పండి? యేసుక్రీస్తు లేచినప్పుడు ఏమైంది? ఆయనతో కూడా మనలను లేపాడు. చూసారా? ఆయనతో కూడా మనలను కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. అంటే ఇప్పుడు మన స్థానం ఎక్కడ? మాట్లాడలేదు, అందరూ మాట్లాడాలి. మనం ప్రసంగం కాదు, మనం నేర్చుకోవాలి అంతే విషయాలు. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నామని చెప్పకండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆధ్యాత్మికంగా ఎక్కడున్నాం? లేదండి మన చర్చిలో ఉన్నామండి అనకాయ. మనం ఎక్కడ కూర్చుని పెట్టబడి ఉన్నాము? పరలోకములో. ఆయన అక్కడన్నాడు చూడండి, చాలా చక్కటి మాట అంటున్నాడు. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. మనము ఎక్కడున్నామంటే మన స్థానము, మనము మృతులలో నుండి లేపబడిన వారమై మనమందరము పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నాము. మన స్థానం మారింది. మరి ఈ స్థానానికి ముందు మన స్థానం ఏంటి? దీనికి ముందు మన స్థానం ఏంటి అంటే అదే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏ స్థితిలో ఉండేవారము, మన స్థానం ఏంటి, మన అర్హత ఏంటి, మన గుర్తింపు ఏంటంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అది మనకున్న క్వాలిఫికేషన్. మనకున్నటువంటి అర్హత ఏంటి, మన స్థానం ఏంటి? మన అపరాధాల చేతను మన పాపముల చేతను ఎట్లా ఉన్నాం మనం? ఒకప్పుడు చచ్చినవారు. అంటే యు ఆర్ డెడ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మలో చచ్చిపోయావని. కొన్నిసార్లు అనుకోవచ్చు, లేదండి నాకు చాలా ధనం ఉందండి, ధనవంతుడండి. నువ్వు ఎంత ధనవంతుడివైనా నువ్వు చచ్చినోడివే. నువ్వెంత ఐశ్వర్యవంతుడివైనా నువ్వు చచ్చినోడివే. నీకెంత జ్ఞానం ఉన్నా నీ స్థితి చచ్చిన స్థితి. బిల్ క్లింటన్, ఒబామా, బారక్ ఒబామా అమెరికా దేశపు ప్రెసిడెంట్, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వీళ్ళు ఎంతో అంత గ్రేట్ అంటాం. కానీ వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే వారు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చినోళ్ళు. చచ్చినోళ్ళు చూసి వావ్ అంటారే, చంద్రబాబు నాయుడు గారండి అలా కారులు వెళ్తుంటే అలా చూస్తుంటారు. చచ్చినోడు, చచ్చిన శవం పోతుంది అలా. మోదీ ఫ్లైట్లో వెళ్తున్నాడు, చచ్చిన శవం. ఈరోజున చాలామంది ప్రపంచంలో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగి లేవని ప్రతి వ్యక్తి తన అపరాధముల చేతను తన పాపముల చేతను ఎట్లున్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నాడు. నీవింకా నీ పాపాల విషయమై పశ్చాత్తాపడకుండా పునరుత్థానపు శక్తిని నువ్వు స్వీకరించకుండా ఉంటే నువ్వు దేవుని దృష్టిలో చచ్చిన వ్యక్తి. మనం ఏ విధంగా ఉన్నాం? పునరుత్థానం అంటున్నాం, హ్యాపీ ఈస్టర్ అంటున్నారు, హ్యాపీ పునరుత్థానం అంటున్నారు. మనందరం కూడా పునరుత్థానం పండుగని సంతోషపడుతున్నాం. యేసు నేడు లేచెను హల్లెలూయా అంటున్నాం. యేసు నేడు పుట్టెను హల్లెలూయా అన్నాం. యేసు నేడు చనిపోయిన హల్లెలూయా, యేసు నేడు పుట్టెను హల్లెలూయా, లేచెను హల్లెలూయా. ఆయన లేచాడు హల్లెలూయా. నువ్వు లేచావా లేదా?
మనం లేవం. నేను నా పాపాల్లోనే ఉంటాను, నా 38 సంవత్సరాల నుంచి ఈ దిండుతోనే ఉంటానండి, ఈ దరిద్రతలోనే ఉంటాను, ఈ కుష్ఠరోగంతోనే ఉంటాను, ఈ జబ్బుతోనే ఉంటాను, ఈ వ్యభిచారంలోనే ఉంటాను, ఈ అక్రమంలోనే ఉంటాను, ఈ పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. చాలు. ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి, మీ అపరాధముల చేతను, మీ పాపుల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే ఒకప్పుడు మనము చనిపోయిన స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మన స్థితిని, మన స్థానాన్ని యేసయ్య మార్చాడు. ఎట్లా మార్చాడు మన స్థానాన్ని? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనము పరలోకములో కూర్చుండబెట్టబడి ఉన్నాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పరలోకములో కూర్చుండబెట్టబడి ఉన్నవాడు అలా బ్రతకాలి. పరలోకములో ఉన్నావు. ఫిలిప్పీ 3:20 అంటాడు, మన పౌరసత్వము ఎక్కడుంది? పరలోకములో ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడి పౌరులం మనం? మన పౌరసత్వం ఎక్కడుంది? మన దేశం ఏది? పరలోకం కదా. మొన్న మీకు గత వారం చెప్పారు, మనం అమెరికా నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి, అమెరికా పౌరుడు ఎలా జీవిస్తాడు? అమెరికా నియమాల ప్రకారం బ్రతుకుతాడు. పాకిస్తాన్ పౌరుడు ఎలా బ్రతుకుతాడు? పాకిస్తాన్ నియమాల ప్రకారం బ్రతుకుతాడు. భారతదేశంలో, అమెరికాలో ఉన్న, మరి ఇండియాలో ఉన్నటువంటి పౌరుడు, భారతదేశంలో ఉన్న పౌరుడు ఎలా బ్రతుకుతాడు? భారతదేశ నియమాల ప్రకారం బ్రతుకుతాడు. భారతదేశం నియమం ఏంటంటే, చూడండి, అమెరికాలో ఉన్న నియమం ఏంటంటే, ఉదాహరణకి వాళ్ళు డ్రైవింగ్ అనుకోండి, వాళ్ళు ట్రాఫిక్లో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. మనకేంటంటే ఎక్కడ రాంగ్ రూట్ ఉంటే ఆ రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం మనం. కానీ అమెరికా నియమం ప్రకారం ఏంటంటే వాడు రాంగ్ రూట్లో వెళ్ళాడు, అది వాళ్ళ నియమం. కానీ మన నియమం ఏంటంటే ఈ భారతదేశంలో ఎట్లయినా వెళ్ళొచ్చు, ఏ రాంగ్ రూట్లైనా వెళ్ళొచ్చు, ఎవరైనా గుద్దేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒకవేళ మనం అమెరికాలోనైతే వాళ్ళు ఏదైనా ఆహార పదార్థం తిన్నారనుకోండి, డస్ట్బిన్ లేదనుకోండి, ఆ పొట్లం జేబులో పెట్టుకుంటారు. కానీ భారతదేశ నియమం ఏంటంటే మనం తినేసి అటు ఇటు చూసి ఎవరు లేకపోతే వాళ్ళు పక్కింటూ వేసేస్తాం. అది మన దరిద్రపు నియమం. అలాగనే మరి ప్రియులారా, భారతదేశ నియమాల ప్రకారము భారతీయులుగా బ్రతుకుతున్నాము. అందుకే నేను గమనించేది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలా మందిలో, ఎక్కువ శాతం మందిలో మార్పు ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు మార్పు రావట్లేదు తెలుసా? అంటే మనల్ని ఈ జబ్బు కూడా పట్టేసింది. భారతదేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలు, ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం అలవాటు పడ్డాము. వాటికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఆ నేచర్ మనల్ని రూల్ చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం పరలోకంలో కూర్చొని పెట్టబడి ఉన్నాం కనుక ఇప్పుడు ఎలా జీవించాలి? మనం పరలోక రాజ్యపు నియమాల ప్రకారం మనం బ్రతకాలి. నేను భూ సంబంధమైన వ్యక్తిని కాదు, నా నియమం అంతా కూడా పరసంబంధమైనటువంటి నియమం. నేను పరలోకానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను పరలోకములో ఉండేటువంటి, పరలోకంలో ఉన్న వ్యక్తి దేని గురించి థింక్ చేస్తాడు? ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ చూడాలా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తే బాగుంటుందా, బిహుబల ఏదో ఉంది చూడండి, అది వస్తే గుడ్ల పొగిలించి వస్తాం కదా. ఇది ఎంత ఎక్కువగా డబ్బులు వచ్చాయి దీనికి. లేదా ఇంకెవడు ఉన్నాడు, చిరంజీవి సినిమా వచ్చింది, అదే రాలేదనుకో, అందులో చాలా అప్డేట్ ఉంటాం కదా. మరి ఇంకెవరో చాలా రకాలు, వీళ్ళది బాగుంటుందా, లేకపోతే మనము ఈ లోకంలో ఏ విధంగా మనము అందరికంటే చాలా గొప్పగా ఉండాలి కదా. ఇలాంటివన్నీ కూడా పరలోకంలో ఉన్నటువంటి వాడికి పర సంబంధమైనటువంటి ఆలోచన ఉంటుంది, కానీ భూ సంబంధమైన ఆలోచన ఉంటుంది. పరలోక సంబంధమైనటువంటి వాడు పరలోక సంబంధంగానే ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఈ దేశాన్ని విడిచిపెట్టి అమెరికా దేశం వెళ్ళాలనుకోండి, అక్కడ భయంగా బెరుకుగా మనం ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి చేస్తుంటాం, అవునా కదా. ఎప్పుడైనా మీరు పాకిస్తాన్ వెళ్ళండి, అప్పుడు మీకు తెలుస్తుంది. పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేసి అమెరికాకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే తినేసి ఆడ పారేశారు అనుకో, ఏం చేస్తారు? మిమ్మల్ని చక్కగా జీప్ ఎక్కిస్తారు, మీకు మంచి వెహికల్ తీసుకొచ్చి జీప్ ఎక్కుతారు. దేనికి? జైలు తీసుకెళ్ళడానికి, లేకపోతే ఫైన్ వేస్తారు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఇప్పుడు మన స్థానం ఎక్కడుంది? ఏ భయంతో బ్రతకాలంటే, నేను పరలోకంలో కూర్చున్నాను. పరలోకంలో కూర్చున్నటువంటి వాడు పిచ్చిగా మాట్లాడడానికి అవ్వదు. పరలోకంలో కూర్చున్నటువంటి వాడు పిచ్చిగా బిహేవ్ చేయడానికి అవ్వదు. పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మళ్ళీ ఎవరున్నారు ప్రక్కన? మనకు ఆ భయమే లేదు. అవసరమైతే యేసు ప్రభు కూడా టీవీ పెడతాం, చూడు ప్రభు నువ్వు కూడా కాసేపు, నీకు బోరు కొడుతుంది, అసలు నీకు తెలియదు మహేష్ బాబు గురించి, చూడు కాసేపు, ఎప్పుడు చూసినా బైబిలేనా, కాసేపు నువ్వు కూడా చూడు అని యేసే కూడా ఎట్టి చూపించేస్తాను. దెబ్బలాడుతున్నావు అనుకోండి, ప్రభు నువ్వు పక్కన ఉన్నావు కదా, ఇంత తిడుతుంటే నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ మరేమనికి తిట్టు కాసేపు, ఊరికైనా కూర్చోండమేనా అని యేసు ప్రభు కూడా కాసేపు మనం తిట్టమంటుంటాం. ఎవరి ప్రక్కన కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాను అనే అవగాహనతో బ్రతికితే మన బ్రతుకులో చాలా మార్పు వస్తుంది.
అవగాహన లేదు మనకి. మనం ఎక్కడ కూర్చున్నామనేటువంటి అవగాహనే లేదు మనకి. అందుకే మనం ఎట్లా పడితే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రధానమంత్రి మోడీ పక్కన ఉన్నాం అనుకోండి, కూర్చున్నాం అనుకోండి, ఎలా మాట్లాడతాం చెప్పండి? ఏరా మోడీ, నీకు బుద్ధి లేదా, బొర్ర లేదా అని అంటామా? లేదా పక్కకు దెబ్బలాడతామా? ఎంత భయంగా, సార్ 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 చెప్పండి సార్ నాకు ఒకసారి పెన్ ఇస్తారు సార్, తీసుకోండి సార్, వెంటనే తీసుకోండి సార్, వెంటనే పెన్ ఇచ్చేస్తాం. ఒకసారి కూర్చుకొని జరుపుతారా, ఓకే సార్ అని వెంటనే జరిపేస్తుంటాం. ఎంత భయంగా, ఎంత గౌరవంగా మనం ఆయన ఎదుట ప్రవర్తిస్తాం. ఈ ప్రవర్తన ఏది చర్చిలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అయ్యగారండి వందనాలు, అమ్మగారండి ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఎంతో ప్రేమను కనబరుస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రేమ ఉండదు, దోమ ఉండదు. వారం అంతా ఎలా బ్రతుకుతామంటే మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఒకవేళ ఇంట్లో చర్చిలోనే భార్య భర్తలు ఉన్నారనుకోండి, చాలా ప్రేమగా పలకరించుకుంటారు. ఏమండి టైం అయింది వెళ్తామండి, బయటికి వెళ్ళిన తర్వాత నీ పని చెప్తాను చర్చని. అది మనసులో మాట అనమాట. టైం అయిపోతున్నా చూసుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ రాక్షసత్వం బయటకు వస్తుంది. నువ్వు బయట ఉన్నా లోపల ఉన్నా ఎక్కడ కూర్చున్నావు? నీవు క్రీస్తు ప్రక్కన కూర్చుండబెట్టబడి ఉన్నావు. ఎక్కడున్నావు నీవు? పరలోకములు ఉన్నావు. ఎవరి ప్రక్కన కూర్చున్నావు? క్రీస్తు ప్రక్కన కూర్చున్నావు. నీ స్థానమేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, కొలస్సీ 3:1 ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఇప్పుడు మన మనసు ఎక్కడుంది చెప్పండి? చెప్పండి. భూ సంబంధమైన వాటి మీదనే ఉంది. మరి క్రీస్తు కూడా లేపబడ్డామా? లేపబడలేదు. అంటే క్రీస్తు కూడా నిజంగా లేపబడితే, ఈ పునరుత్థానం శక్తి మనము నిజంగా రిసీవ్ చేసుకుంటే క్రీస్తు కూడా లేపబడిన వారము. ఆ లేపబడిన వారం అయితే మనము పర సంబంధమైన వాటి మీదనే మనసు. బంగారం మీద ఇక మనసు ఉండదు, మంచి బట్టల మీద మనసు ఉండదు, లేదా ఇంటి మీద మనసు ఉండదు, ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైన వాటి మీద మనసు ఉండదు. పెద్ద జాబ్ చేయాలి, ఎక్కువ జీతం సంపాదించాలి, పెద్ద డిగ్రీలు సంపాదించాలి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు మనకి. ఈ లోకంలో అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, గొప్పగా జీవించాలని ఆ మనస్సు ఉండదు మనకి. ఆ మనస్సు ఉందంటే నువ్వు నిజంగా క్రీస్తు కూడా లేపబడిన వ్యక్తివి కావు. మనము క్రీస్తు కూడా లేపబడిన వ్యక్తులమైతే పర సంబంధమైన వాటి మీదనే మనస్సు. పర సంబంధమైన వాటి గురించి ఎప్పుడు మనం ఆలోచిస్తుంటాం. భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టుకోము. అయితే ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా పర సంబంధమైనటువంటి వాటి మీద మనసు లేదంటే మనం యేసుక్రీస్తునందు తిరిగి లేపబడలేదు. మన స్థానం మారలేదు అనుకుంటున్నారు చాలామంది. యేసయ్య మన స్థానాన్ని మార్చాడు. ఈ పునరుత్థానం శక్తి నీ స్థానాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. అయితే నువ్వు పునరుత్థానం శక్తి నిజంగా పొందుకున్నావా లేదని తేల్చుకోవడానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తావు. నువ్వెప్పుడు కూడా క్రీస్తు నా ప్రక్కన ఉన్నాడు అనే భావముతోనే నువ్వు మాట్లాడుతుంటావు. విచ్చలవిడిగా మాట్లాడు. ఎవరు లేనప్పుడు ఒక విధంగా, అందరు ఉన్నప్పుడు మరొక విధంగా. కోపము, అసూయ, ద్వేషం ఉన్నది. ఎందుకని? ప్రక్కన క్రీస్తున్నాను. నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ, చర్చిలో ఉండి ఒకరి జుట్లు ఒకరు పట్టుకొని కొట్టుకుంటారు. కోపం వచ్చిందని కూడా కొట్టుకోరు. ఎందుకని? ఎక్కడున్నామో కాస్త ఇంగిత జ్ఞానంతో బ్రతుకుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థానం మారింది. రెండవది ఏంటంటే క్రీస్తు యొక్క పునరుత్థానము మన స్వాస్థ్యాన్ని మార్చింది. ఆ పునరుత్థానపు శక్తి మన స్వాస్థ్యాన్ని మార్చింది. అవర్ ప్రాపర్టీ ఈజ్ చేంజ్డ్. మనము 1 పేతురు 1:3 అంటాడు, చదవండి. 1 పేతురు 1:3 ఈ మాట మనం చూడగలం. 1 పేతురు 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు మనలను కనికరము చొప్పున మరలా జన్మింపని. ఏ స్వాస్థ్యం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచిన వలన మనకి ఏమి ఇస్తానన్నాడు? నేను తిరిగి లేచాను, ఇక మీకు వెంటనే లేచేస్తానమ్మా అని అన్నాడు. చెప్పండి. నేను తిరిగి లేచిన వలన, పునరుత్థానం శక్తి వలన మీ అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తాను, తిరిగి లేచిన వలన మీకు ఆరోగ్యం ఇస్తాను,
తిరిగి లేచడం వలన, నేను తిరిగి లేచిన కంగారు పడకండి, మీకు పెద్ద పెద్ద ఇల్లు కట్టించేస్తాను, మంచి ఉద్యోగాలు ఇస్తాను, మీకు మంచి 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 సంబంధాలు తీసుకొస్తాను. మామూలు సంబంధాలుగా అమెరికా సంబంధము, జర్మనీ సంబంధము, ఆస్ట్రేలియా సంబంధము, ఇంగ్లాండ్ సంబంధము, మంచి పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చి మీ పిల్లలకి చాలా గ్రాండ్ మ్యారేజ్లు చేస్తారు. ఇది కాదు యేసు ప్రభు తిరిగి లేచడం వలన. తిరిగి లేచడం వలన ఆయనే ఉన్నాడు, అక్షయమైనది, నశించిపోయేది కాదు, క్షయమవది. ఈ లోక సంబంధమైన బంగారము, ఈ లోక సంబంధమైన బంగారు ఉంగరం అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, ఏదైనవచ్చు, ఈ బంగారం ఏమవుతుంది చెప్పి కొంతకాలానికి షైనింగ్ అంతా వెండి షైనింగ్ పోతుంది. బట్టలు వేసుకున్నప్పుడు చాలా కొత్తగా నిగనిగలాడుతూ ఉంటాయి. 4 ఉతుకులు ఉతికితే చాలు ఇంకనమాట ఏమవుతుంది, రంగు పోద్ది, రంగు పోద్ది, హంగు పోద్ది కదా. ఈ హంగులు ఉండవు ఆరుబాటాలు. మనం కొత్త బట్టలు వేసుకుంటే ఎంత బాగుందో 100 సార్లు అడుగుతారు. చాలు, ఎలా ఉన్నాను నేను, నువ్వు బట్టలే బాగున్నాయి, నువ్వే బాగలేవు. బాగున్నావా బాగలేదు అనేది బట్టలను బట్టి కాదు, నువ్వు బాగున్నావా బాగలేదు. నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది, నీ లోపల మనిషి ఎలా ఉన్నాడు. బయట మనిషి కొన్నిసార్లు బాగుండొచ్చు, కానీ లోపల మనిషి ఎలా ఉన్నాడు. ఈ లోపల మనిషి విచారంతో, దుఃఖముతో, కృంగిపోతూ బాధపడుతుంటాడు, బయటికి మాత్రం మంచిగా కనబడుతుంటాడు. మంచి బలశాలిగా ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడిగా ఉండొచ్చు, మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు, ఊదారంగు వస్త్రములను ధరించుకోవచ్చు. మన స్వాస్థ్యం ఏంటంటే వాడబారనిది. తర్వాత మన 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 యొక్క స్వాస్థ్యము వాడబారనిది. ఇంకేమన్నాడు చదవండి. వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనటువంటి స్వాస్థ్యం. చూసారా, అక్షయమైనది, క్షయం కాదు, నిర్మలమైనది, ప్యూర్గా ఉండేటువంటిది, వాడబారనిది, అది నిత్యమైనటువంటి స్వాస్థ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ఏ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నారంటే భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని చాలామంది సంపాదించుకుంటారు. భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాలు మనం పొందుకుంటున్నాం, కానీ పర సంబంధమైన స్వాస్థ్యమే నీకుందా? ఎంతమంది చాలామందిని అడుగుతుంటే ఏం సంపాదించుకున్నారంటే కొంతమంది అంటారు, దేవుని దేవనండి, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడండి, పిల్లలు ఇచ్చాడండి, కొంచెం బాగా జీవిస్తున్నామండి, దేవుడు బాగా దీవించాడండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అవి దీవెనలు కానీ కాదు. నిజమైన స్వాస్థ్యం ఏంటి? పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉన్నావు కాబట్టి పరలోక సంబంధమైన స్వాస్థ్యం ఉందా నీకు? అసలు ఈ లోకంలో అంత సంపాదించుకుని నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, నువ్వు ఎంత ఆస్తిని సంపాదించుకున్నా, నువ్వు పరలోకంలో కనుక ఆస్తిని సంపాదించుకోకపోతే పరలోకానికి వెళ్ళినప్పుడు భిక్షగాడిలాగా ఉంటావు. ఏ ఉండదు. జాగ్రత్త, ఈ భూ సంబంధమైన వాటినిగా సంపాదించు. ధనవంతులైన వాడి గురించి లూకాసు వార్త 12:16 నుంచి 21 వచ్చిన వరకు ఉన్న ఒక ధనవంతుని గురించి యేసయ్య చెప్పాడు. ఆ ధనవంతుడి గురించి ఏమన్నా తెలుసా? వాడికి వచ్చే పంట బాగా పండింది, ఆస్తిని సమకూర్చుకున్నాడు, పంటంతా సమకూర్చుకున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే, ఇక నా ప్రాణంతో చెప్తాను, తినుము త్రాగము సుఖించినాను. చాలా జాగ్రత్తగానండి. వీడికి పంట పండింది, ఆస్తినంతా చక్కగా సమకూర్చుకున్నాడు, కొట్టలో దాచుకున్నాడు. మంచి పని చేశాడా లేదా? మంచి పనే చేశాడు, జాగ్రత్త పరుడే. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఏమండి ఈయనండి చక్కగా ఉద్యోగం చేసుకొని ఒక జీతం మీద భార్య బిడ్డల్ని పోషించుకుంటూ మంచి ఇల్లు కట్టుకొని మంచి కారు కొనుక్కొని చక్కగా పిల్లల్ని బాగా చదివించి తర్వాత ఈయన చాలా ఆస్తిని సంపాదించుకొని ఒక స్థితిలో ఉన్నాడండి. మన ఊరిలో చెప్పాలంటే పలాని డేవిడ్ అండి చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. ఎంత అద్భుతంగా ఈయన నిజంగా వచ్చిన ప్రతి పైసాను కూడా ఖర్చు పెట్టకుండా, దుబారాగా చేయకుండా, త్రాగుడు ఏం లేకుండా ఎంత బాగా కుటుంబాన్ని పోషించుకున్నాడు, చాలా బాగా మంచోడండి అని ఊరందరూ చెప్పారు వీడి గురించి. ఎందుకని? ఏది వృధా చేయకుండా చాలా చక్కగా దాచుకున్నాడు. గమనించండి మీరు, ఊరందరూ ఈ ధనవంతుణ్ణి బుద్ధిమంతుడు అని అన్నారు, కానీ దేవుడు ఏమన్నాడంటే వీడిని వెర్రోడు అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వీడిని. మనం ఏమంటాం చెప్పండి? లోకం అంతా ఇలాంటి పనులు చేస్తే ఏమంటుంది లోకం? ఎంత బుద్ధిమంతుడు అంట. అందుకని తన ఎడల దేవుని ఎడల ధనవంతుడు కాక తన ఎడల తానే ధనవంతుడు అయ్యేటువంటి వాడు ఇలాంటి వాడు అన్నాడు. అంటే మనం జాగ్రత్తగా ఉండి భార్య బిడ్డలు పోషించుకుంటూ చక్కగా మన కుటుంబాన్ని పెంచడము అనేది తప్పని నేను చెప్పట్లేదు. అంటే అర్థం ఏంటంటే, నీ కొరకు మాత్రమే నువ్వు బ్రతికే వ్యక్తివైతే, నీ కుటుంబం కొరకు మాత్రమే బ్రతికే వ్యక్తివైతే, నీవు దేవుని ఎడల ధనవంతుడివిగా కాకుండా ఉంటే, దేవుని ఎడల ఏ ధనం సంపాదించుకున్నావు? లోకంలో ధనం సంపాదించుకోవడానికి 24 గంటలు కష్టపడ్డావు,
లోకంలో ఆస్తిని సమకూర్చుకోవడానికి నీ పిల్లల కొరకు కష్టపడ్డావు, నీ ఇంటి కొరకు కష్టపడ్డావు, నీ బండి కొరకు కష్టపడ్డావు, నీ కారు కొరకు కష్టపడ్డావు, నీ ఆస్తి కొరకు కష్టపడ్డావు, నీ బంగారం కొరకు కష్టపడ్డావు, నీ పిల్లల కొరకు కష్టపడ్డావు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు? దేవుని ఎడల ఎంత ధనవంతుడిపై నీకు వచ్చింది సంపాదించుకో, నీ కొట్టలో కూర్చుకొని మిగతా దాన్ని ఎక్సెస్ని ఇతరులకు, పేదవాళ్ళకి, లేనటువంటి వారికి ఎంతమందికి ఇచ్చావు? వచ్చిందంతా దాచుకోవడం సరిపోయాయి. వచ్చిందంతా ఇంటి మీద ఇల్లు కట్టి, స్థలానికి స్థలం కలుపుకొని, పొలానికి పొలం కలుపుకుంటూ, ఆస్తులు పెంచుకొని దేవుడు దీవించాడని చెప్పుకోవడమే సరిపోయింది. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా క్రీస్తు ఎడల ధనవంతుడిగా ఉన్నావు. అందుకని లోకమంతా అంది వీడినేమందంటే వీడు బుద్ధిమంతుడు అని అంది. కానీ యేసయ్య దృష్టిలో మాత్రం వీడు వెర్రోడి. ఈ రోజున చాలామంది ధనవంతులైన వారిని దేవుడు అంటున్నాడు, నువ్వు వెర్రివాడివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది నీ స్వాస్థ్యం? నీ స్వాస్థ్యం ఏంటి తెలుసా? నీకు ఇల్లు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, నీకు ఇల్లు, పెద్ద ఇల్లు ఉండొచ్చు, పెద్ద కారు ఉండొచ్చు, బంగారం కూడా ఉండొచ్చు. కానీ దేవుని ఎడల నువ్వు ఎంత ధనవంతురాలు, దానిని మించినటువంటి సమాధానం ఉందా? దానిని మించిన త్యాగం ఉందా నీకు? నువ్వు నిజంగా నువ్వు గొప్పవాడిగా నువ్వు ధనవంతుడిగా అవుతున్నావంటే నీకు వచ్చిన దాన్ని ఇతరులతో పంచుకుంటే నువ్వు ధనవంతుడు అవ్వలేవు. నీ అవసరాల వరకు జీవించగలవు, మిగతా వచ్చిన ఎక్సెస్ అంతటి కూడా ఇతరుల కొరికే నువ్వు ఇవ్వగలవు. నా జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నాను, చాలా వాటిని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. లేదా ఇప్పటికి నేను ఇంకొక 2-3 ఇళ్ళు కొనుక్కునేవాడిని. ఇంకా నేను జాబ్ చేస్తే నాతో జాబ్ చేసే వాళ్ళందరికీ 1 lakh రూపీస్ సంపాదిస్తాను. నేను ఆ జాబ్ వదిలిపెట్టిన తర్వాత నా దగ్గర జేఎల్స్గా, జూనియర్స్గా పనిచేసేటువంటి వాళ్ళు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. అదే సార్ మీరేం జాబ్ చేయట్లేదా? సార్ మీరు వస్తే ఇంకా మీరు అంత సీనియర్ సార్, మీకు ఇంకా ఈజీగా చాలా ఎక్కువ జీతం వస్తుంది సార్. జీతం అక్కర్లేదు, ఈవెన్ మినిస్ట్రీలో కూడా సంపాదించుకోవాలనుకుంటే బోల్డ్ అంతా సంపాదించగలను. ఇవన్నీ వద్దనుకున్నప్పుడు కూడా నాకు ఇవ్వబడిన కానుకలు కూడా నేను దాచుకోగలిగితే ఇంకా ఎక్కువగా సంపాదించగలను. ప్రేమని దేవుని బిడ్డ, నా దృక్పథం ఏంటంటే నాకు అర్థమైంది, నేను పరలోకములో, నా స్థానం పరలోకములో ఉంది, క్రీస్తు ప్రక్కన కూర్చున్నాను. నేను నా స్వాస్థ్యము పరలోకంలో సంపాదించుకోవాలి, నా ఆస్తిని అక్కడ సమకూర్చుకోవాలి. ఈ ధనవంతునికి అర్థం కాలేదు. అందుకే వీడేమనుకున్నాడంటే జీవితము శాశ్వత కాలం అనుకున్నాడు. వీడు జీవితము క్షణభంగురం అని అర్థం చేసుకోవాలి. జీవితాంతం తిని త్రాగి సుఖించగలను అనుకున్నాడు. కానీ గమనించిన ప్రేరణ, ఈ దేవుని కొరకు జీవించాలంటే యవనస్తులైన వారు అవ్వచ్చు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ పాఠాలు మీరు నేర్చుకోవాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ పాఠ. ఒక అద్భుతమైన సత్యం. గత రాత్రి నేను ఒక వ్యక్తికి ఈ విషయం చెప్పాను. ఏంటంటే చాలా జాగ్రత్త వినండి. మనం ఏమనుకుంటున్నామంటే వీడికి ఒక పారమార్థికమైనటువంటి సత్యం అర్థం కాదు. ఏంటా సత్యం అంటే తినుము త్రాగుము సుఖించమంట. తినుము త్రాగుము సుఖించమంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమనంటే జీవితం అంతా కూడా తిండి అనుకున్నాడు. బాగా కష్టపడి విస్తారమైనటువంటి డబ్బు సంపాదించేసి మంచి ఇల్లు కట్టుకొని విలాసవంతంగా జీవిస్తుంటే ఇక అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదనుకుంటున్నాను. అంటే ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే జీవితం అంటే ఏమనుకుంటున్నారంటే బ్రతుకు అనేది, జీవితం అంతా తిండే అనుకుంటున్నారు, జీవితం అంతా గుడ్డలే అనుకుంటున్నారు. అంటే మనము బ్రతికేది దేని కొరకు బ్రతకాలి మనం? అంటే బ్రతుకుట కొరకు మనము తింటున్నాం, కానీ తిండి కొరకు మనము బ్రతకడం లేదు. కొంతమంది దేని కొరకు బ్రతుకుతున్నారంటే తిండి కోసమే. అమ్మో నేను ఇది లేకపోతే ఇలాగా, అందుకని ఇవన్నీ ఈ తిండి కోసము బ్రతికేటువంటి వాళ్ళు అన్నమాట. తిండి కొరకు బ్రతకడానికి పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద శాలరీస్ అవసరం లేదు అసలు. నేను అడిగితే నిజమైన క్రైస్తవునికి అంత ఉద్యోగాలు, అంత శాలరీస్ అవసరం, ఒకవేళ వచ్చినా కానీ నీ వరకు అవసరం వరకు వాడుకొని మిగతా అంత పేదవాళ్ళకి పనిచేశారు, దేవుని సేవార్థమై పనిచేశారు, ఆత్మల సంరక్షణ కొరకు ఇచ్చేసి అది చేయగలిగినప్పుడే నీకు బైబిల్ అర్థమైంది, పునరుత్థానం శక్తి అర్థమైంది. అప్పుడు నీ సొంత పరలోకంలో చేర్చుకున్న వ్యక్తి అవుతారు. ప్రేమైన దేవుడు, చాలామందికి అర్థం కావట్లేదు. వచ్చిందంతా మనమే దాచేసుకోవడం. బంగారం అంతా సంపాదిస్తారు, లాకర్లో పెట్టుకుంటారు. దేని కొరకు లాకర్లో పెట్టుకోవడానికి? బంగారం కొనదు. నీకు లాకర్లో బంగారం ఉంది, కానీ పరలోకంలో బంగారం. డబ్బంతా పోగు చేసుకుంటారు, మన పేర్ల మీద విస్తారమైనటువంటి ఆస్తిని సమకూర్చేసుకుంటారు. ఎందుకొరకు? కట్నాల కొరకు, దాని కొరకు, దేని కొరకు. అనారోగ్యం వచ్చినప్పుడు మనకు డబ్బు ఉండాలి, దాని కొరకు సమకూర్చుకుంటారు.
అందుకని గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ఇది క్రైస్తవుని యొక్క పర్స్పెక్టివ్ అవ్వాలి. ఏంటి ఆ పర్స్పెక్టివ్ అని అంటే, దృక్పథం ఏంటంటే, ఏమండి, జీవితం అంతా అంటే తిండి గుడ్డ వసతి, తిండి గుడ్డలు వసతి అనేవి ఇవి కేవలము మన అవసరాలని తీర్చడం కొరకు మాత్రమే వాటిని మనం వినియోగించుకోవడానికి మనం ఇష్టపడాలి తప్ప, మన అవసరాలని తీర్చడం కొరకే, బ్రతకడం కొరకే తప్ప, ఏదో క్రీస్తు కొరకు బ్రతకడం కొరకే తప్ప, ఈ తిండి గుడ్డ నివాసాలు ఉద్యోగాలు అనేవి అవి మన లక్ష్యాలుగా మారకూడదు. నేటి ప్రపంచంలో క్రైస్తవులందరూ, ప్రపంచంలో అన్యులైన వారందరూ కూడా ఏమైపోయిందంటే తిండి గుడ్డ వసతి ఇవి వారి లక్ష్యాలు అయిపోయినాయి, టార్గెట్స్ అయిపోయినాయి అనమాట. ఏమైనా సరే ఒక ఉద్యోగం కొట్టాల్సిందే, అది టార్గెట్ అయిపోయింది. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ తిండి గుడ్డ వసతి నీకు లక్ష్యాలుగా మారిపోతాయో, టార్గెట్స్ అయిపోతాయో, అప్పుడు నీవు దేవుని దృష్టిలో వెర్రివాడవాలి. ఇవి మన లక్ష్యాలు కావు, ఇవి కేవలము మన యొక్క అవసరాల కొరకు మనం బ్రతకడం అంతే. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వాస్థ్యం ఏంటి? వాడబారని అక్షయమైనటువంటి శాశ్వతమైన నిత్యమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యం ఏంటంటే మన రక్షణ. ఈ లోకములో బ్రతకడానికి తిండి గుడ్డ అవసరం, కానీ పరలోకములో బ్రతకాలంటే రక్షణ మాత్రమే అవసరం. మీకు అర్థమైంది? ఇప్పుడు పరలోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో బ్రతకడానికి తిండి గుడ్డలు కావాలేమో, కానీ ఇవి తాత్కాలికమైన సౌకర్యాలని ఇస్తుంది. నీకు తిండి గుడ్డ కొంచెం డబ్బులు సౌకర్యాలు ఇవ్వగలుగుతుంది, కానీ పరలోకంలో నీవు యుగ యుగాలు జీవించాలంటే అక్కడ నీకు డబ్బు అక్కడికి రాదు. నీకు కావాల్సింది ఏంటంటే రక్షణ. ఆ రక్షణ అనేటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని ప్రభు మనకిచ్చాడు, అది నువ్వు సంపాదించుకున్నావు. చివరిగా మూడవది ఏంటంటే మన పవర్ మారింది, అంటే మన యొక్క సామర్థ్యం మార్చబడింది. ఏంటి మన సామర్థ్యం అంటే, ఎఫ్ఎస్సి పత్రిక 1:22 ఎఫ్ఎస్సి 1:20 చదువుకుందాం రండి. మన సామర్థ్యాన్ని కూడా ప్రభు మార్చాడు, మన సామర్థ్యం మార్చబడింది. ఏంటి మన సామర్థ్యం? ఇప్పుడు చదువుకుందాం మనం. చూడండి, 1 ఎఫ్ఎస్సి పత్రిక 20 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొంది హెచ్చుగా పరలోకమందు ఆయన మనల్ని కూర్చొని పెట్టుకొని ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఇంకేం జరిగిందనంటే, మన శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. మన శక్తి మారింది. పునరుత్థానం యొక్క శక్తి మనకిచ్చిన మూడవ ఆశీర్వాదం ఏంటంటే మన పవర్ మార్చు. అసలు మారాయి, నీ స్థానం మారిందని తెలుసా? నీ పునరుత్థానం శక్తి కలిగిన వ్యక్తి పరలోకములో ఉన్నాను, నా స్థానము వేరు అన్నట్లుగా బ్రతుకుతాను. పాపము కనబడ్డప్పుడు అసహించుకుంటాను. ఒక వెల్ష్ అనేటువంటి ఉజ్జీవము స్కాట్లాండ్ దేశంలో వచ్చినప్పుడు వెల్ష్ పట్టణంలో ఒక ఆయన మారు మనసు పొందాడు. ఎట్లా మారు మనసు పొందాడంటే, బాగా త్రాగుబోతారు. ఈ త్రాగుబోతు మారు మనసు పొందిన తర్వాత ఆ మద్యం దుకాణం అయిన ఈయన అడుగుతున్నాడట, ఏంటండి ఇంతకుముందు మీరు మా దుకాణానికి చాలా రెగ్యులర్గా వచ్చేవారు, బాగా మందు తాగేవారు, చక్కగా సరదాగా మాట్లాడేవారు, డబ్బులు కూడా బాగా రెగ్యులర్గా పే చేసేవారు. ఈ మధ్య ఏంటి మీరు మా దగ్గరికి రావట్లేదు, బిల్లు మీరు సరిగా రావట్లేదు, మా మందు తాగట్లేదు, మా దగ్గరికి రావడమే మానేశారు. ఎందుకు అని అంటే, ఆ త్రాగిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఇంతకుముందు మీ ఈ దుకాణం ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మందు తాగకుండా ఉండేవాడిని కాదు, కానీ ఇప్పుడు మీ దుకాణం ముందు నుంచి నేను వెళ్తున్నాను, కానీ ఇప్పుడు నేను ఒక్కడిని కాదు, ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నామన్నాడు. ఇప్పుడు నన్ను మార్చినటువంటి నా ప్రభువు, నా ప్రాణ స్నేహితుడు, మేమిద్దరం కలిసి ఇద్దరము ప్రయాణం చేస్తున్నాము, ఇద్దరము మీ దుకాణం ముందు నుంచే వెళ్తున్నాము. అయితే ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నాకు నీ దగ్గరికి రావాలనే మనసు కూడా. ఇప్పుడు నా స్థానం మారింది, నేను క్రీస్తు కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడి ఉన్నాను, నీ దుకాణం దగ్గరికి రాను. ప్రియమైన దేవుని ఎంతమంది ఇలా చెప్పగలరు? పునరుత్థానం శక్తిని పొందుకొని వారి స్థానం మార్చబడినటువంటి వాళ్ళు చెప్పగలరు, ఈ అపవిత్రతలో నేను ఇక జీవించాను, ఈ పాపములో నేను జీవించాను, ఈ దుర్మార్గతలో ఇక బ్రతకను, ఈ నోరు నేను అపవిత్రమైన మాటలు మాట్లాడను. ఎందుకనంటే నా చెయ్యి పట్టుకున్నవాడు
యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో ఉన్నాను నేను. ఈ పాప పనులు ఇక నేను చేయను, ఎందుకంటే నా స్థానమే వేరు. పునరుత్థానపు శక్తిని పొందుకున్న వ్యక్తి ఇలా బ్రతుకుతాడు. నీ పవర్ మారింది. నీకెంత పవర్ ఉంది తెలుసా? చాలామంది క్రైస్తవులకు వారికి ఉన్న పవర్ వాళ్ళకి తెలియదు. బైబిల్ చెప్తుంది, ఏమంటుందనంటే సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘానికి శిరస్సు క్రీస్తే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది శిరస్సు అనుకోండి కాసేపు, ఓకేనా? ఇది శిరస్సు, ఇదేంటి? శరీరం. ఇదంతా కూడా యేసుప్రభు. యేసుప్రభు యొక్క శరీరము శిరస్సు. బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాను. సమస్తాన్ని, ఈ సమస్తము లోకములో ఏముంది? సాతాను, లోకము, అపవిత్రత, వ్యభిచారము, తర్వాత సాతాను శక్తులు, దొంగతనము, మోసం అంతా కూడా, ఈ లోకమంతా కూడా ఇలా కింద ఉందన్నమాట. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందనంటే సంఘము, ఇది సంఘము. సంఘం ఎవరన్నమాట? ఆయన యొక్క శరీరం. యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క శిరస్సు. ఈ శరీరము ఏమై ఉంది? ఆయన యొక్క సంఘమై ఉంది. ఆయన శరీరము సంఘము. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనం. అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తే. ఆయన పాదముల క్రింద సమస్తం ఉంచబడింది. అంటే ఆయన పాదాల క్రింద సమస్తం ఉంచబడింది అంటే ఎవరి పాదాల కింద ఇప్పుడు సమస్తం ఉంది? సంఘం కింద. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనమే. అంటే ఇప్పుడు మన పాదాల కింద ఏముంది? సమస్తం. నువ్వు కాలు పెట్టి నలిపితే నలిగిపోదు. ఆమేన్. సాతాను శక్తుల్ని నలిపితే నలిగిపోద్ది. కానీ నువ్వేంటంటే పాపాన్ని ప్రేమిస్తున్నావు. అమ్మో ఎక్కడ నలిగిపోద్దు, ఏమనుకుంటాడు ఆయన? వ్యభిచారాన్ని ఏంటంటే దాన్ని చీమలాగా నువ్వు నలిపితే నలిగిపోద్ది. కానీ ఇది చాలా కష్టమండి, నేను త్రాగుడు మానలేనండి. మానాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను. బూతులు మానాలనుకుంటా, మానలేకపోతున్నాను. నువ్వు నలపట్లేదు, అందుకే అది నలగదు. నువ్వు వ్యభిచారమును నలిపితే నలిగిపోద్ది, అపవిత్రత నలిపితే నలిగిపోద్ది. సమస్తమును నీ పాదాల క్రింద పెట్టాలి. పునరుత్థానపు శక్తి కలిగిన వ్యక్తి సమస్తమును పైన అధికారము కలిగి జీవిస్తాడు. ఈ అధికారం నీకు వచ్చింది. అందరు సాకులు చెప్తారు, ఎందుకని ఆకులు కట్టుకున్నాం కాబట్టి సాకులు చెప్తారు. ఆదమ వాళ్ళు ఆకులు చుట్టుకున్నారు కదా, వాళ్ళు ఆకులు కట్టుకున్నారు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి సాకులు చెప్తున్నారు. ఈరోజు నాకు చాలామంది మీరు సాకులు చెప్తున్నారంటే పాపం విషయంలో. అల్లది గది కాదండి, మా ఆయన ఒప్పుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి, మా పిల్లలు ఒప్పుకోరండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను కానీ మరి కొంత కష్టంగా ఉందండి. కష్టంగా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకుంటే పునరుత్థానపు యొక్క శక్తి ఏం చేయగలుగుతుంది చెప్పండి? సమస్తమును నీ పాదముల కింద ఉంచు. ఈ పవర్తో, ఈ పవర్ నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అందుకే నాకు మరణం అంటే భయం. అర్థమైందా? అందుకే ఈ లోకంలో సాతానంటే భయం లేదు. అదే మా పిల్లలతో అంటుంటా, నేను మీ పక్కన పడుకుంటున్నాను కాబట్టి, మీ దగ్గర ఉన్నాను కాబట్టి మీకు ఏ దయ్యపు శక్తులు రావు. అర్థమైందా? మీకు ఏ దయ్యపు శక్తులు రావు. మీకు ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ వాడు చూసి పారిపోతాడు. మా అబ్బాయి అంటున్నాడు, వాడు నిజమా పెద్దనాన్న సాతాను రాడా అంటున్నాడు. నిజం రాడు. వాడు చాలా ధైర్యంగా పడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మై పవర్ ఈజ్ డిఫరెంట్. ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత వస్తుంది. ఒక వ్యక్తి అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఒక వ్యక్తి కోసము మేలు కలగాలని ఆత్మీయ నష్టము కొరకు ప్రార్థన చేస్తే ఆత్మీయ నష్టం పోయి ఆత్మీయ లాభం కలుగుతుంది ఆ వ్యక్తికి. మరణం అంటే భయం లేదు, సాతాన్ అంటే భయం లేదు, లోకం అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడు అన్న భయం లేదు, మోదీ అన్న భయం లేదు, ఉగ్రవాదులన్న భయం లేదు, నక్సలైట్లన్న భయం లేదు, ఆటం బాంబులన్న భయం లేదు, సునామీలన్నా భయం లేదు. సునామీలు అక్కర్లేదు మనకి. బినామీ పేరున వచ్చే బొద్దింక చాలు మనకి. ఎవడైనా మొండి కత్తి పట్టుకొని ఎవడైనా వచ్చేసి కత్తి పట్టుకొని బెదిరించాడు అనుకోండి, ఓ ఎంతో భయపడిపోతాం. ఎందుకో తెలుసా? నా పవర్ వేరు. నేను మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను, ఆ చెప్పి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారు నాకులాగే తెల్ల బట్టలు వేసుకొని సమాధుల దొడ్డిగుండా నడుచుకుంటూ వెళ్తున్నారు మధ్యరాత్రి ఒంటికంట. పునరుత్థానం రోజు చక్కగా తెల్ల బట్టలు వేసుకొని పాడబాడుకుంటూ చక్కగా వెళ్తుంటే ఒక దొంగోడు చూశాడు. ఈ దొంగోడు ఏమైనా సరే ఈయన తెల్ల బట్టలు వేసుకున్నాడంటే చాలా ఆస్తి ఉంటుంది, ఈయన దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి అనుకొని చెప్పేసి ఓ మొండి కత్తి పట్టుకొని గబగబ వచ్చేసి అక్కడ నిలబడ్డాక పాస్టర్ గారికి భయం. ఆయనకేం భయం చెప్పండి? మనలాంటి భయపడి బెమ్మెలేదు. హ్యాపీగా పడుకోవాలి మనం.
తాళం వేసారు లేదు చెక్ చేసాడు. అది తాళం వేసుకోండి తప్పులేదు, అలా అని చెప్పేసి ఊరికనే తాళాలు తెరిచి వరకు మళ్ళీ పడుకోబాక. మన జాగ్రత్తలు మనం ఉండాలి. కానీ భయం లేదు. ఒకవేళ దొంగోడు వచ్చి ఎంత తాళాలు వేసినా కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆ దర్వాజా తీసేస్తున్నారు. గడ్డపార తీసుకొచ్చి మొత్తం ఆ ఫ్రేమే తీసేస్తున్నారు. అర్థమైందా? అంటే ఈ భయం లేదు నాకు. ఇక దయ్యం వస్తాడా, దొంగోడు వస్తాడా, రాని వస్తేవని ఆహ్వానించి ఏం కావాలరా నీకు అడిగి ఇవ్వండి. మరి నీ దగ్గర ఎక్సెస్ ఉందంటే అది నీది కాదు, దొంగోడిది, అది గుర్తుపెట్టుకో. అందుకే దొంగోడు చేయం ఎత్తుకుపోయినా కానీ ఏం మాట్లాడుకు నువ్వు చెప్పొద్దు ఎవరికి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయొద్దు నువ్వు. ఎందుకో తెలుసా, దొంగోడు సొమ్ము తెచ్చుకొని దొంగలాగా నువ్వు దాచుకున్నావు. దిస్ ఈజ్ రాడికల్ టీచింగ్. మీకు ఎవరు చెప్పరు. నేటి బోధకులు అనబడే వాళ్ళు చాలామంది సైతం గొప్పవాళ్ళు అవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా, ఇతరుల అవసరాలకు సరిపోయేటువంటి డబ్బుని వాళ్ళు తెచ్చుకొని దాచుకున్నారు. అసలు దొంగలు వీళ్ళు అసలు. అందుకని ప్రేరరా, ఈ దొంగోడు వచ్చాడు, మొండి కత్తి పట్టుకొని వచ్చాడు, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చాను. నాయన నేను నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, నీ వాచ్ ఇచ్చేయమని. కావాలంటే వాచ్ ఇస్తాను, తీసుకో. ఇది కూడా నా వాచ్ కదా, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, తీసుకో. అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. లేదు నీ దగ్గర డబ్బు ఉంటుంది, ఇస్తేనే సరే, లేదా నేను చంపేస్తాను అన్నాడు. చూడు నిన్ను కత్తితో పొడిచి ఇప్పుడే చంపేస్తాను, డబ్బులు ఇస్తావా లేదని బెదిరించాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, నాయన నువ్వు నన్ను చంపుతావన్న మాట వాస్తవమే, కానీ నువ్వు నన్ను చంపుతావు అనుకుంటున్నావు, కానీ మరి నా ప్రాణం నా దగ్గర లేదు కదా అన్నాడు. ఏమన్నాడు? నా ప్రాణం నా దగ్గర లేదు కదా అన్నాడు. ఈయన అనుకున్నాడు, వామ్మో అసలే సమాధులతోటి ఇంతకు ఈయనంటారు బాబు, తెల్లబట్టలేసాడు, జుట్టు కూడా నరిసింది, తెల్లగున్నాడు, కప్పు తీసాడు, దయ్యం కాదా, దయ్యమేమో అనుకొని వామ్మో వీడు నా ప్రాణం నా దగ్గర లేదంటాడు, వీడు దయ్యమే తిరుగుతున్నాడు అనుకొని చెప్పి కత్తి వదిలి ఆ కింద పడేసి మరుగని పరిగెడుతున్నాడు, ముసుగేసుకున్నాడు. ఈ పాస్ గారు వెనకాల మరి ఆగరా బాబు ఆగరా అంటున్నాడు. ఆగరంటుంటే వాడు ఆగట్లేదు, పరుగు అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత చీరవాడు అక్కడ ఆగి ముసుగు తీసి చూస్తాడు. ముసుగు తీసి వాడికి మొత్తం పట్టుకున్నాడు. ముసుగు తీసి చూస్తే ఏముంది, వాడి పేరు అబ్రహాం. వాడు ఎవడో కాదు, ఈ పాస్ గారి సంఘస్తుడే. ఎంత దొంగోడు చూడండి వీడు. ఏరా ఇట్ట చేసేవారంటే, అయ్యగారండి ఎవరు అనుకున్నారండి, నా మైకులు తాగిన మైకులు ఇలా వచ్చారు. బైబిల్ ఏం చెప్తుంది చదవండి, ఆ మాట చదువుతాం. కొలస్సీ 3 చదవండి. మన ప్రాణం ఎక్కడుందో మనకు అర్థమైతే మనకు భయం ఉండదు. కొలస్సీ 3:3 చదువు. దొరికిందా వాక్యం? 3:4 చదువు. అందరు చూడండి. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవాలనుకుంటే బైబిల్ చూడకండి, బాగుపడాలనుకుంటే బైబిల్ చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చాలామంది బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు, అది దరిద్రం. బైబిల్ చదవగలిగిన వాళ్ళు బైబిల్ తెచ్చుకోకపోవడం దరిద్రం. మీరు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. క్యారీ ద బైబిల్ ఎవ్రీ టైం. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తెచ్చుకోవాలి. అర్థమైందా? బైబిల్ తెచ్చుకోవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చూడాలి. ఏలయనగా చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా ఎక్కడుంది చెప్పండి, దేవుని యందు దాచబడి ఉన్నది. అంత ధైర్యంగా చెప్పి. అందుకని నా ప్రాణం నా దగ్గర లేదంటే ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? మన ప్రాణాలను ఎక్కడున్నాయి? క్రీస్తుతో కూడా దేవుని యందు, అంటే ఇట్లా దాచబడి ఉందండి. చెప్పాలంటే దేవునిలో మన ప్రాణం ఏమైంది, ఇలా దాచబడి. దేవుని చేతిలో నుంచి మన ప్రాణాన్ని అపహరించగలిగిన వాడు. అర్థమైంది మీ అందరికి? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర. అందుకని దొంగోడి నేను చంపలేడు. ఇంకెవడో బెదిరించేసి నేను చంపేస్తాను, నరికేస్తాను. కొంతమంది భర్తలు అంటారు, నువ్వు కనుక ఇలా చేయకపోతే నేను చంపేస్తాను తెలుసా. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నువ్వేటి చేయలేవనా? ఏం చెప్పాలి చెప్పండి? నువ్వేటి చేయలేవు. ఎందుకని? నా ప్రాణము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. చంపేస్తాను. ఏం చెప్తాను? దేవుని దగ్గర, ఇలాగ ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకో. ప్రేమని దేవుని పెట్టాలి. మన వ్యక్తిగత జీవితం ఆలోచించాలి. మనము పునరుత్థానపు శక్తిని పొందుతాం. చాలామంది ఇంకా చచ్చిన స్థితిలో, వారి రిలేషన్షిప్స్ చచ్చిన స్థితి, అంటే వాళ్ళ సంబంధాలు చచ్చిపోయాయి. భార్యాభర్తల మధ్య సంబంధం చచ్చిపోయింది. ఈ పునరుత్థానపు శక్తి నీలోనికి వస్తే నీ సంబంధ బాంధవ్యాలను బ్రతికిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బ్రతికిస్తుంది. పునరుత్థానపు శక్తి
చచ్చినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయగలుగుతుంది. నీ నిరాశ నిస్పృహలను తిరిగి రేకెత్తించగలుగుతుంది. పునరుత్థానపు శక్తి నిన్ను సజీవునిగా చేయగలుగుతుంది. అయితే పునరుత్థానపు శక్తిని పొందాలంటే ఊరికి నేను నమ్ముకుంటే దొరకదు. దీనికి ఒకే ఒక సూత్రం ఏంటంటే, పునరుత్థానము పొందాలంటే యేసయ్య ఏం చేయబడ్డాడు? ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. పునరుత్థానం శక్తి నీకు నాకు రావాలంటే, మనం దొరకాలంటే ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా చనిపోవాలి. ఫస్ట్ వీళ్ళు సావరు. గర్వము, అహంకారము, కోపము, ఆవేశము, ద్వేషము చావాలి ముందు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే కానీ అది తిరిగి మొలకదు. ఈ పునరుత్థానం శక్తి రావాలంటే ముందు నువ్వు చచ్చిపో. చావరా? నేను చంపుతాను మిమ్మల్ని. ప్రతి వారం చంపుతున్నాను కానీ చావట్లేదు చాలా మంది. ఎంత చంపినా కానీ మళ్ళీ బ్రతికేసి ఇలా దులుపుకొని, పాస్టర్ గారండి ఎలా ఉన్నారు, బాగున్నారా, ప్రేజలా, బ్రతికేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని చేపలు చూడండి ఎంత చంపినా చావు. బొద్దింకలకు మందు పెట్టండి, మందు పెట్టినా కానీ ఆ హిట్ కొట్టినా కానీ అవి చావు తెలుసా. అది ఉల్టా పడి గిలగిల కొట్టుకుంటుంటే కానీ చావు. 2 రోజులు 3 రోజులే అంటే తిరిగి తిప్పండి బ్రతికేస్తాయి. ఒక్కోసారి కాళ్ళ కింద నలపండి చావు కొన్నిసార్లు. ప్రేమ గమనించండి, మొట్టమొదటి ఏం చేయబడాలంటే పునరుత్థానం శక్తి రావాలంటే ముందు చచ్చిపోవాలను. చచ్చిపోవాలి. ఎట్లా చచ్చిపోవాలంటే భార్య వచ్చి చచ్చినట్టు ఎలా తిట్టినా కానీ ఎలా ఉండాలి? చచ్చినట్టు మాట్లాడతారా? చెప్పండి, చచ్చినట్టు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, ఇంతకు నువ్వు బతుకుతావా? కాబట్టి చచ్చిపోయాను నేను. మొన్న కుమారోళ్ళ చెల్లి చాలా మంచి మాట చెప్పాను. పాస్టర్ గారు నేను అన్నాను, పాస్టర్ గారు మీరు ఫీల్ అవుతున్నారా? నేను చచ్చిపోయానమ్మా అని అన్నాను. అయితే పాస్టర్ గారు నేను చావలేదు అన్నారు. మంచి మాట తప్పే. నేను చచ్చిపోయానమ్మా ఫీల్ అవ్వడానికి ఏంటి? చచ్చిన వెళ్ళిపోయి ఇలా గిల్లితే ఏమని అంటాడా? ఏంటమ్మా గిలుతున్నావు అని అంటాడా వాడు? శవం మీద వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, అమ్మ పొట్ట నొప్పి వచ్చిందిలే పైకిలే అంటాడా? నాకు మాత్రం దేవుడు 3 పిల్లలు ఇచ్చాడు. ఒకళ్ళు తల మీద పడి ఏడుస్తారు చచ్చినప్పుడు, పొట్ట మీద పడి ఒకళ్ళు వేస్తారు, కాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఎంత అదృష్టవంతుండే. పొట్ట బరువెక్కింది, లే నాకు గాలట్లేదు, తల మీద నువ్వు ఒక మీద పడి ఏడుస్తున్నావు, ఒక పక్కకి అని అంటాడా? అని గిల్లినా కొట్టినా ఏం చేసినా ఒక 10 కేజీలు బియ్యం బస్తా నా మీద వేసారనుకోండి, నేను భరించలేను కదా. బ్రతుకున్నాడైతే చచ్చినోడి మీద 1000 కేజీలు వేసినా అక్కడ ఉలుకుతాడా పలుకుతాడా? ఏముండదు. అంటే మనం ఇంకా మనం ఎవరు నన్ను సుర్రమని లేస్తా ఉంటాం, నన్ను అన్నావు అంటే నువ్వు ఇంకా చావనోడికి శరీర సంబంధమైన విషయాలలో నువ్వు చచ్చిపోకుండా పాతి పెట్టబడకుండా ఉంటే నీకు పునరుత్థాన శక్తి ఇట్లా. అందుకని డై టు ద వరల్డ్. లోకము విషయంలో చచ్చిపో. ఇతరులు తిట్టే విషయంలో చచ్చిపో. ఇతరులను నిందించే విషయంలో చచ్చిపో. ఇతరులు నిన్ను పొగిడినా, ఇతరులు నిన్ను మెచ్చుకున్నా, నిందించినా చచ్చిపో. ఇతరులు వచ్చి ఎంత నిందలు నీ మీద మోపినా కానీ చచ్చిపోయి పాతి పెట్టబడు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల, సావని ఎడల అది తిరిగి మొలకెత్తదు. ప్రేమనిది ఏంటంటారా? అందుకే మనము సిలువ మార్గములో మనం వెళ్ళగలిగినప్పుడే. సిలువ మార్గం ఏంటంటే చనిపోవడము, సెల్ఫ్ విషయంలో, అహం విషయంలో. ఆ చనిపోయే మార్గంలో మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడు పునరుత్థాన శక్తిని పొందుకోవాలి. యేసయ్య పునరుత్థాన శక్తి ఎలా పొందుకోగలిగాడంటే సిలువ ద్వారానే పునరుత్థానం. ఆమేన్. ఈ సిలువ మార్గాన్ని ఎంచుకున్నావా? సిలువ మార్గంలో ప్రయాణం చేస్తున్నావా? సిలువ మార్గంలో ప్రయాణం చేయకుండా డొంక తిరుగుడు మార్గంలోనికి వెళ్ళి పునరుత్థాన శక్తి రావాలంటే, భయం పోవాలంటే నేను మారు మనసు పొందక ముందు నా చిన్నప్పుడు చాలా భయంకరమైన కళ్ళు వచ్చేది. ఎలాంటి కళ్ళు వచ్చేదంటే, ఒకటి నేను ఎప్పటికీ మర్చిపోలేను, భయం వేసి చాలా ఇంతకుముందు ఇప్పటికప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఆ కళను తలుచుకుంటాను. ఎట్లా ఉండేదంటే, ఒక రాక్షసుడు పెద్ద కోరలు కలిగి, ఇంత పెద్ద బళ్ళాలన్నమాట, పెద్ద బళ్ళాలు కలిగి మనుషులందరినీ కోస్తుండేవాడు అనమాట. కసకస మెడకాయ అలా కోస్తూ వాడు ఏం చేసేవాడంటే, నన్ను పట్టుకొని నన్ను చూసి ఆగరా అని చెప్పి కళ్ళలో నన్ను చూసి ఆ పెద్ద బళ్ళం పట్టుకొని నన్ను తరుముతుండేవాడు. కళ్ళలో పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండేవాడిని, కానీ అక్కడనే ఉండేవాడిని. వాడు నన్ను వెంటాడుతుండేవాడు, నన్ను చంపడానికి పరిగెత్తేవాడు, చంపడానికి పరిగెత్తేవాడు, కానీ అక్కడే ఉండేవాడిని. కేకలేసేవాడిని, అరిసేవాడిని. చివరికి మెలకు వచ్చేది, భయపడేవాడు. మారు మనసు పొందిన తర్వాత వచ్చే కాలం ఏంటో తెలుసా నాకు? నేను కత్తి పట్టుకుని వాడిని తరుముతున్నాను, వాడు పారిపోతాడు. ప్రేమని దేనిపట్ల
పునరుత్థానపు శక్తి నిన్ను విడిపిస్తుంది. పునరుత్థానపు శక్తి నీకు సమస్తాన్ని ఇవ్వగలదు. ఇలాంటి పునరుత్థానపు అనుభవాన్ని కలిగి, శక్తిని కలిగి మనందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయగా తలలో ఉంచండి, ప్రార్థన చేస్తుంది. ఒక్క నిమిషం మనందరం కూడా తలలో ఉంచి ప్రార్థించండి. దయచేసి ఎవరు మానుకుండద్దు. ఒక నిమిషం అందరికీ ప్రార్థన చేస్తుంది. అరేంజ్ చేయమని వాళ్ళలేసి అరేంజ్ చేయండి. వెళ్ళు రమా, రమా, హాయ్, ఇక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ బల్లలేసి త్వరగా బల్లలేసి అవన్నీ పెట్టేసి నేను కూడా సర్వ్ చేయి. త్వరగా ప్రార్థన చేసుకున్నాను. దయచేసి ఎవరు మౌనం ఉండదు. ఇక్కడ ఒక్క నిమిషం ఎవరికి వారమే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. ప్రభావ మమ్మల్ని కనికరించండి. నీ పునరుత్థాన శక్తి మేము ఇంకా అర్థం చేసుకోవాలి. ఈ పునరుత్థాన శక్తిని మేము కలిగి జీవించడం